నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్, ప్రభుత్వం వినూత్న కార్యక్రమం. ఈకేవైసీ నమోదుకు గడువు పెంపు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం జరుపుకున్నారు. ప్రముఖ పండితులు శర్మ పంచాంగ శ్రావణం చేయగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి పంచాంగ శ్రావణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి సకాలంలో వర్షాలు కురిసి సాగునీరు సమృద్ధిగా లభించి పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ జీవి దంపతులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడి స్వీకరించారు. గంటల పంచాంగం పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జనసేన నాయకులు నాగ శ్రీనురాయన్, నిశంకర్రావు శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన ఈ విశిష్టమైనటువంటి రోజు కోసం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాం. శ్రీనివాస్ శర్మ గారు, శేఖర్ గారు, శేష్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా దివ్యంగా, సంతోషంగా, చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వినిపించారు పంచాంగాన్ని. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కూడా, ప్రముఖులందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుండి పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్కు అభినందనలు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు అభిమానంగా పంచాంగ శ్రవణం వినడానికి వచ్చారు. అందరికీ ప్రత్యేక అభినందనలమ్మా. అందరికీ ఈ ఉగాది సంవత్సరం మీ అందరికీ మేలు జరగాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఘనంగా ముందుకెళ్లాలని, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం ఈ రోజు నుండి ఈ కొత్త సంవత్సరం మన ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని, మంచినీటి స్కీము, అట్లాగే రామలింగేశ్వర స్వామి గుడి, ఘాట్ రోడ్డు, మెట్లు దారి అన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో. అలాగే మన వినుకొండ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందటానికి ఏమేం చేయాలో అది చేస్తాము. సో అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా. మన ప్రాంతం యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ ఉగాది పర్వదినాన వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రీస్తు ఆశీర్వాద సంఘం వారి ఆధ్వర్యంలో పాస్టర్ పట్రా ఫిలిప్, శ్రీమతి లిడియా ఫిలిప్, సంఘ సభ్యులు అందరూ కలిసి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సంతాపాన్ని తెలియపరిచి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఘటన క్రైస్తవులను బాధపరిచిందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాక పాస్టర్ ప్రవీణ్ పగడాలని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి రుద్రాశ్రమంలో ఉగాది పండుగ సందర్భంగా నియోజకవర్గ కళాకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినది. ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగం నిధులు కళాకారులకు అందేలా చూడాలని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో కళాకారులకు అవకాశాలు కల్పించాలని, డీజే సిస్టమ్ తో మితిమీరిన శబ్ద కాలుష్యాన్ని నివారించాలని తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల్లో తహసీల్దార్లకు
అర్జీలు ఇవ్వటం జరిగిందని, చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు, కలెక్టర్ కి ప్రభుత్వానికి అర్జీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సభ అనంతరం 5 మండలాల నుంచి వచ్చిన కళాకారులకు ఉగాది పురస్కారాలను అందించి సన్మానం చేశారు. నసరాపేటలోని కలెక్టరేట్ లో శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్, డిఆర్ మురళీలకు వేద పండితులు వేద పఠనం, ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధికారులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. నా తరఫున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. సర్వసాధారణంగా మనం ఉగాదిని యుగాది అని కూడా అంటాము. ఆది అంటే మొదటిది. ఏదైతే మనము మొదలు పెట్టడానికి పురస్కరించుకొని చేస్తామో ఆ పండుగని యుగాదిగా మనం చేయడం జరుగుతుంది. ఋతువులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, లేదా పంచభూతాలు కానీ, వీటిని కాదని మనం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేము. ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఒక శాస్త్రయుక్తమైనటువంటి కొన్ని విశ్లేషణల ఆధారంగానే పంచాంగాలు రాయబడతాయి. వాటిని చూసుకుని మన వ్యక్తిగతమైన ప్రణాళిక కానీ, కుటుంబ ప్రణాళిక కానీ, లేదా రాష్ట్ర ప్రణాళిక కానీ, దేశ ప్రణాళిక కానీ, లేదా సర్వమానవ ఉపయుక్తమైనటువంటి ప్రణాళిక కానీ మనం చేస్తూ ఉంటాము. ఈ ఉగాది రోజున ఖచ్చితంగా గత సంవత్సరాల్లో మనం చేసినటువంటి తప్పులు కానీ, చెడును కానీ పూర్తిగా పారద్రోలి మంచి వైపు ప్రయాణించాలని, ఆ షడ్రుచులు ఏవైతే ఉంటాయో జీవితంలో మనం అన్ని విధాలుగా ఎక్స్పోజ్ అవుతుంటాము, ఆ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తి మనకు భగవంతుడు ఇవ్వాలని ఆ షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని ఈ రోజు మనం తినడం జరుగుతుంది. జీవితంలో ఏది వచ్చినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలగాలి, దాన్ని ఆస్వాదించగలగాలి, దాని నుంచి పారిపోకుండా ఉండాలనేటువంటి ఒక విశిష్టమైనటువంటి దానితోనే ఈ ఉగాది పచ్చడిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఈ క్రమంలో తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా రూపుదిద్దుకునే స్థాయిలోకి రావాలి. మనం సంక్రాంతి చేసుకునేటప్పుడు పంట పొలాలు కానీ, ఈ ధాన్య రాశులు కానీ అన్ని ఇంటికి వచ్చి ఎలా అయితే సుఖ సంతోషాలతో ఉంటామో ఆ సంపదనంతటినీ కూడా మనం ప్రణాళిక చేసుకునేటప్పుడు మొట్టమొదటి పండగే ఉగాది కాబట్టి ఈ ఉగాదిని జరుపుకుంటున్నాము. ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. జిల్లా ప్రముఖులకు, విద్యార్థులు అందరికీ విశ్వాసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పంచాంగ శ్రవణం మనం అందరం విన్నాము. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలు చెప్పినటువంటి వాటిలో కొన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, కొన్ని అనుకూలంగా ఉండవచ్చు. వాటిని మనము ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ధైర్యస్థైర్యాలతోటి ఈ సంవత్సరం అంతా గడపాలని, ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎవరు కూడా మాకు ఈ సంవత్సరం ఇలా చెప్పారు అలా చెప్పారని బాధపడకుండా ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన జిల్లాని అన్ని వర్గాల వాళ్ళు, వ్యాపారులు ఏంటి, ఉద్యోగస్తులు, విద్యార్థులు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ మన జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా పాటుపడతారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతా ఉంది, P4 విధానం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమాజంలో మనము ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి 20% పేదవారిని గుర్తించి సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి ఆర్థిక ధనవంతులని గుర్తించి వారి ద్వారా వీరికి సహాయం చేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించబోతున్నారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉద్యోగస్తులందరికీ, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు, వ్యాపారస్తులందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా మన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలను ఎవరినైనా ఒక కుటుంబాన్ని మీరు కూడా దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చగలిగితే, ఉదాహరణకు ఒక పేద కుటుంబంలో బాగా చదువుకున్న పిల్లలు ఉంటారు,
వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఫీజులు కడితే వాళ్ళు బాధ్యతకుంటారు. అలాంటి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ పేద వర్గాల వారిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్వవసు శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ఉగాది విపరీతమైన వేగంతో ప్రయాణం చేస్తూ మరి ఎండలు కూడా ఎక్కువ అవుతుంటాయి. ఉగాది నుంచి పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. ఇది పూర్తిగా సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ ఆ రవి మీద సూర్య భగవాన్ మీదే ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా పంచాంగంలో కూడా అందరూ కూడా బాగుంది. చదువుకునే విద్యార్థులకి, మహిళలకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి కూడా అంతా బాగుంది. కాబట్టి మరి ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత, ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ P4 అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి మరి అందరం కూడా P4 అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని విజయవంతం చేయాలి. ధనిక వర్గాలు అందరూ కూడా పేద వర్గాలను కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత మరి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా అందరూ కూడా తెలుగువారి ముఖ్యమైన పండుగ ఉగాది. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అలాగే జిల్లాలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఉగాది మనం తెలుగువారికి కొత్త సంవత్సరం అన్నప్పుడు మనం వచ్చే సంవత్సరం ఏం చేయబోతా ఉన్నాం, ఏం చేసుకోవాలి, ఎటువంటి పనులు మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఆలోచనని ఈరోజు రచించుకొని దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి పూర్తిగా అందరం కూర్చొని ఆలోచించుకునే రోజు ఈరోజు. సంవత్సరం వస్తూ ఉంది అంటే, కొత్త సంవత్సరం వస్తూ ఉంది అంటే మనం రైతుల పరంగా ఇదిగో సంక్రాంతి అయిపోయింది, దానికి కావాల్సిన పండుగ అయిపోయింది, వచ్చిన అవుట్పుట్ని మనం తీసుకెళ్ళాము, అమ్ముతాము, డబ్బులు వస్తాయి అంటాం. కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఏం చేయబోతామో రైతుల పరంగా మనం ఈ సంవత్సరం ఈ పంట అయిపోతామో, గడిచిన సంవత్సరాన్ని ఒకసారి పేరీకి వేసుకొని మనం ఈ సంవత్సరంలో ఎలా చేస్తే మంచిది, ఏ విధంగా కొత్తగా చేయాలి అని ఆలోచించుకునే రోజు ఉగాది. రైతులే కాదు, విద్యార్థులు కూడా వచ్చే సంవత్సరం మనం రాబోయే సంవత్సరం మనం ఏ విధంగా మెలగాలి, స్కూల్లో ఏ విధంగా ఉండాలి, పాఠాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఎటువంటి ర్యాంక్ మనం తెచ్చుకోవాలి, ఎటువంటి మార్కులు మనం తెచ్చుకోవాలి అనేది ఒక గోల్ని పెట్టుకొని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళే రోజు ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు వ్యాపారస్తులైనా అది వెరీ చేసుకుంటారు. గడిచిన సంవత్సరం జరిగింది, వచ్చే సంవత్సరం మనం ఏం చేయబోతాం అన్నాం. కాబట్టి ఇది ఒకసారి కూర్చొని మనం అందరం కూడా ఆలోచించుకునే రోజు అనమాట. ఇది చేసుకుంటాం, అంతా అన్ని రుచులతో ప్రసాదం తింటాం, పచ్చడి తింటాం తర్వాత మనం ఆస్వాదించి గడిచిన సంవత్సరాన్ని ఇదిగో ఇన్ని రకాల టేస్టులు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, వచ్చే సంవత్సరం కూడా ఇన్ని రకాల టేస్టు తీపి అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. దాంట్లో ఎటువంటిది ఉండదు, తక్కువే ఉంటుంది. నా పంచాంగం చెప్పినట్టు ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కిందకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని ఎలా ఆస్వాదించాలి, ఆస్వాదిస్తూనే మనం వచ్చే సంవత్సరం ఏ విధమైన లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని నిర్ధారించుకునే రోజుది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది మంచి హాలిడేనే, మళ్ళీ రేపు కూడా హాలిడే ఉంది. కాబట్టి కూర్చొని ఆలోచించుకొని వచ్చే సంవత్సరం మనం ఈ జిల్లా పరంగా మన పరంగా మనం ఏం చేస్తే మంచిది అని ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మన జిల్లా పరంగా బాగానే ఉందని చెప్పారు, రాష్ట్ర పరంగా కూడా బాగానే ఉందని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పారు. వర్షాలు బాగా పడితే చాలా మటుకు 90% ప్రాబ్లం లేకుండా వర్షాలు కూడా బాగా పడుతున్నాయని చెప్పారు. కాబట్టి అందరినీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ, మీకు మాకు అందరికీ కూడా బాగుండాలని చెప్పి సెలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 31తో డెడ్ లైన్ ముగియ ఉండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున విడుదల చేసిన పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు నమోదు చేసుకుంటే చాలు. నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసే
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. క్యూఆర్ కోడ్ ను ఉద్యోగులు సెల్ ఫోన్ లో స్కాన్ చేస్తే కంపెనీ వివరాలతో పాటు ఏ ఉద్యోగాలు ఉన్నాయి, అర్హత ఏమిటి తదితర అంశాలు సెల్ ఫోన్ కు వచ్చేలా ఏర్పాటు చేశారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి తీసుకుని వస్తుందన్నారు. నిరుద్యోగులంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం తన కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్ ను సతీ సమేతంగా విడుదల చేశారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్న వారికి అన్ఎంప్లాయీస్ కి లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేటి యువతను కోరుతున్నా. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వివరాలు వాళ్ళకి ఇంటర్వ్యూలకి కాల్ఫర్ చేస్తారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ఎంప్లాయీస్ అందరికీ నేను పిలిపిస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అన్ఎంప్లాయీస్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాను. ఈ ఉగాది పర్వదినాన దీన్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.